మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. అవును, మళ్ళీ కలిసి వర్క్ వర్క్ చేయాలి. చేయాలి. ఒక్కొక్కరి రోల్స్ మామూలుగా లేవండి. సునీల్ గారిది, అనసూయ గారిది, కొండారెడ్డి గారిది, అదే మన అజయ్ ఘోష్ గారిది డిఫరెంట్ గా ఉన్నాయి కదా. వాళ్ళ రోల్స్ గురించి చెప్పాలంటే అదే మీరే అన్నారు కదా డిఫరెంట్ గా పర్టికులర్ ఉన్నాయని చెప్పి, మీ దగ్గర ఉంది ఆన్సర్. ఇంకా నాతోనే చెప్పిస్తున్నారా? అదే మీరే అన్నారు కదా, అదే అన్నారు. Yes. అంటే ఈ అంటే ప్రతి రోల్ తో చేస్తున్న ప్రతిసారి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎంజాయ్ చేశా ఆబ్వియస్ గా. పర్టికులర్ గా పలానా పర్సన్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు? సుకుమార్ సార్ కి, సుకుమార్ సార్ కి, అండ్ నా ఫస్ట్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ కి. వాళ్ళు పిక్ చేసి చేశారు, నా కంటిన్యూ అయింది. ఆ తర్వాత నాకు ఇంత పెద్ద అవకాశం రావడానికి మెయిన్ రీజన్ సుకుమార్ సార్. సార్ అనుకున్నారు కాబట్టి చేశాను కదా. సాంగ్స్ కానీ అదిరిపోయాయి కదా మూవీలో మొత్తం. సాంగ్స్ విషయానికి వస్తే నేను పాటలు పాడేవాడిని. నాకు నేను కొత్త పొరుడు అనే వెబ్ సిరీస్ ఐడియా ఉంది కదా అండి, ఆహాలో ఉండేది కొత్త పొరుడు. దాంట్లో 3 సాంగ్స్ రాశాను నేను. మీరు సాంగ్ ఏంటి లిరిక్ రైటర్ కూడా మీరు? ట్రై చేసా. మూవీ మేకింగ్, లిరిక్ రైటర్ గా, యాక్టర్ గా అన్ని. ఇది ఇంకొక సాంగ్ ఉందండి మన నెట్ఫ్లిక్స్ లో వచ్చింది కదా పిట్ట కథలు, దానికి ఒక పాట రాశాను నేను. వివేక్ సాగర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే వివేక్ సాగర్ అన్నతోని నిరుద్యోగ నటుల నుంచి ట్రావెల్ అవుతున్నా 2018 నుంచి. అట్లా పరిచయం. సో అన్న ఒక ఛాన్స్ ఇచ్చాడు అనమాట, ట్రై చేసా. ఓకే, బాగానే పరిచయం పెంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఎంటర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 2018 లో వచ్చా. 2018, 4 సంవత్సరాలు. 4 years లో బానే. అంటే చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉంటారు. అవునవును. ఇంత మంచి రికగ్నైజేషన్ త్వరగా రాదు వాళ్ళకి, టైం పడుతుంది. బట్ మీకు 4 years లో వచ్చింది అంటే గొప్ప విషయం. అదే నాకు ఎంత కష్టపడ్డారో కదా. ఉందండి దాని వెనక స్ట్రగుల్. నేను ఇండస్ట్రీ రావడానికంటే ముందు నేను నా పని చేసుకోవాలి, నా ఆలోచనలతో స్ట్రగుల్ అయ్యా చాలా. ఏంటి సిచ్యువేషన్ అని. వచ్చిన తర్వాత నేను కలిసిన మంచోళ్ళు, వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉండింది. అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్స్, నటులు అయిపోయిన తర్వాత వెంటనే రావడం, మలేషియన్ సినిమా రావడం, రాజ్ సార్ చూడడం, నెక్స్ట్ జార్జ్ రెడ్డి, పలాస, జీవన్ రెడ్డి అన్న, కర్ణకుమార్ సార్, అన్వేష్ మైకేల్ అని నాతో పాటు యాక్ట్ చేసిన అతను, నిరుద్యోగ నటులు చేసిన అతను, ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేశాం. సో ఆయన డైరెక్ట్ చేసింది కొత్త పొరుడు. సో దాని తర్వాత అనేష్ కురువిల్లా సార్ గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో ఛాన్స్ ఇచ్చారు. చలపతి అనే క్యారెక్టర్, అందులో ముసలుడు కూడా చేశారు. వస్తా ముసలుడు క్యారెక్టర్ ఎంగుటు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆ సిరీస్ తోనే నాకు కాస్త యాక్టర్ గా ఛాన్సెస్ వస్తాయనే నమ్మకం ఉండుండే. మంచి పర్ఫార్మెన్స్. సో ఆ పాపయ్య కడప స్లాంగ్ అయ్యేసరికి, రాయలసీమ స్లాంగ్ అయ్యేసరికి దీంట్లో కూడా అదే కాబట్టి కొంచెం నాకు మేజర్ గా హెల్ప్ అయింది. తెలుగులో మీరే డబ్బింగ్, మనకి వేరే భాషల్లో ఎవరు వాళ్ళు చెప్పారండి, వాళ్ళు చెప్పుకున్నారు. మీకు ఏం చెప్పమని అడగలేదా? లేదు, తెలుగు వరకు ప్రజెంట్ తెలుగు కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోద్ది అండి. సో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మిగతా భాషలు నేర్చుకొని నేను మాట్లాడతాను. హిందీ మేనేజ్ చేస్తా. ఏమన్నా కాల్స్ వచ్చాయా కన్నడ నుంచి గానీ? లేదండి, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా లేదు. వస్తున్నాయి అంటే నేను మిస్ అయిన కాల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ ఆన్సర్ చేస్తున్నా మెసేజ్ రూపంలో, అట్లా. ఏది మీరు ఒకసారి సాంగ్ పాడతారు, మీరు రాసిన సాంగ్? కొత్త పొరుడు వెబ్ సిరీస్ లో ఉండే సెకండ్ ఎపిసోడ్ వస్తుంది. ఓ చూడ సక్కని గాయి దోడ సుక్కబడితే లేచటోడా, ఈడొచ్చి పడితివా ఈడో దాన్ని పడితివా, ఈడొచ్చి పడితివా ఈడో దాన్ని పడితివా, హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా, హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా, హొయ్యారే హొయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యారే. ఈడేమో సంపవట్టే అదేమో చూడవట్టే, ఈడేమో సంపవట్టే అదేమో చూడవట్టే, చుట్టూత పోరగన్లు చూసి గులుగబట్టే, చుట్టూత పోరగన్లు చూసి గులుగబట్టే, నీ పొంటి నిలుసున్నా నీతోని కూసున్నా, నీ పొంటి నిలుసున్నా నీతోని కూసున్నా, చక్కగున్న పానమంతా సాటుకు పొమ్మనబట్టే,
చక్కగున్న పానమంతా సాటు సాటుకు పొమ్మన బట్టే హై హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా ఇలా ఉంటుంది సాంగ్ అది. నైస్. ఇందులో తెలుస్తుంది మీరు వరంగల్ అని, అంటే లిరిక్స్ లో ప్రాపర్ తెలంగాణ మొత్తం తెలంగాణ కదా. Yes. అయితే రెండు స్లాంగ్ ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. చేయాలి కదండి. ఎస్. ఇప్పుడు మన పుష్ప చూసిన ఆడియన్స్ కి రాయలసీమ స్లాంగ్ లో చెప్తారా కృతజ్ఞతలు, లేకపోతే తెలంగాణలో చెప్తారా? క్యాజువల్ అని చెప్తాను. క్యాజువల్ గా చెప్తారా? రాయలసీమలో చెప్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. చాలా మంచిదండి, ఇంత పెద్ద రోల్నే మీరు చూసే నన్ను ఆదరించి నన్ను మీ వర్గా తీసుకున్నారు, దానికి చాలా థ్యాంక్స్ అండి.